తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురూజీ. నమస్కారం. 2026లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా ఓవరాల్గా ఈ సంవత్సరం మొత్తం కూడా వృశ్చిక రాశి వారు ఎలాంటి విజయాలు సాధించబోతున్నారంటారు? వృశ్చిక రాశి వాళ్ళకి ఒక 80-85% బాగుందండి. మంచి పర్సంటేజే. సూపర్. ఎందుకంటే రాశ్యాధిపతి కుజుడు, వృశ్చిక రాశికి అధిపతి వచ్చి కుజుడు, మంగళగ్రహం రెండో ఇంట్లో ఉన్నాడు, ధనస్థానంలో. ధనస్థానము వాక్ స్థానము ఉంటాం. దానివల్ల వృశ్చిక రాశి వాళ్ళు ఏది చెప్తారో అది జరుగుతుంది. వాక్ ఫలితం ఈ సంవత్సరం మొత్తం కలుగుతుంది. 2026 ఆంగ్ల నూతన సంవత్సరం వృశ్చిక రాశి వారికి వాక్ సిద్ధి. అంతే, ఏది చెప్తే అవుతుంది, ఏది తెలుసుకుంటే కూడా అది అవుతుంది. ఏది చెప్తే వాళ్ళకి అవుతుంది, ఎదుటి వాడికి. వీళ్ళు అనుకున్నారంటే వీళ్ళకి అవుతుంది. సో ఇదేమంటే స్వామి కార్యము స్వకార్యము రెండు జరుగుతుంది. రెండో స్థానంలో శుక్రుడు ఉన్నాడు, 7వ అధిపతి రెండో స్థానంలో ఉన్నాడు. తర్వాత బుధుడు రెండో స్థానంలోనే ఉన్నాడు. బుధుడు శుక్రుడు కలిగితే లక్ష్మీనారాయణ యోగం అని చెప్తున్నాను. సూర్యుడు కుజుడు కలిగితే సూర్యమంగళ యోగము. ఎస్పెషలీ ప్రభుత్వం జాబ్ లో ఉండే వాళ్ళకి మంచి ప్రమోషన్స్ లో ఎదురు చూడొచ్చు. ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి కానిస్టేబుల్, కమిషనర్ వర్క్, మంచి ప్రమోషన్స్, మంచి ట్రాన్స్ఫర్స్, అనుకున్న ట్రాన్స్ఫర్స్. తర్వాత ప్రభుత్వం జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళకి జాబులు దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ఎగ్జామినేషన్లు పాస్ అవుట్ అవ్వడం, ఇవన్నీ ఛాన్సెస్ ఉంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ ఫోర్సెస్, దీంట్లో అంతా మంచి ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ అంతా ఉంది. అదే మాదిరిగా బ్యాంకింగ్ సెక్టర్స్ లో ఉండే వాళ్ళకి మంచి లాభం ఉంది. మెడికల్ ఫీల్డ్ లో ఉండే వాళ్ళకి, డాక్టర్స్ కి, వాళ్ళందరికీ మంచి ఛాన్సెస్ ఉంది. అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలి, అబ్రాడ్ లో పోయి వర్క్ చేయాలి, ఛాన్సెస్ ఉంది. లేదు వర్క్ మానేసి బిజినెస్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే వర్క్ మానేసి బిజినెస్ చేయాలి అంటే నార్మల్ ఎవరు సపోర్టే చేయరు, ఈవెన్ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయరు. ₹1,00,000 వస్తా ఉంది జీతం, ఎందుకు ఊరికే రిస్క్? బిజినెస్ లో ఏదైనా ఒకే మాదిరిగా జరుగుతుందా? జరగదు కదా, ఎందుకు రిస్క్ తీసుకుంటావు? వద్దు అంటారు. అయితే ఈ సంవత్సరం వీళ్ళు రిస్క్ తీసుకున్నారంటే బిజినెస్ మంచి ఎస్టాబ్లిష్ అవుతుంది. ఛాన్సెస్ ఆర్ దేర్. అదే మాదిరిగా ఇంకా కేతు వచ్చి 10వ ఇంట్లో ఉన్నారు. నార్మల్ వర్క్ ప్రాబ్లం ఒక 85% బాగుంది అన్నాను. 15% కామన్ వర్క్ టెన్షన్, ప్రెషర్ ఉండే ఉంటుంది. కాస్త హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. కామన్ గా కుజుడి రాశి కాబట్టి వీళ్ళకి బోన్స్ అండ్ బ్లడ్ రిలేటెడ్ ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆ సిమ్టమ్స్ ఉన్నిందంటే కాస్త చూసుకోవాలి. చిన్నగా యాక్సిడెంట్ జరిగేది ఛాన్స్ ఉంది. యాక్సిడెంట్ అంటే ఏదో బాత్రూమ్ లో జారిపడ్డారు, ఎయిర్ క్రాక్ అయ్యింది, స్టెప్స్ ఎక్కేటప్పుడు ఏదో స్లిప్ అయింది, ఒక ఎయిర్ క్రాక్, దానివల్ల బోన్ లో ఎయిర్ క్రాక్, ఫ్రాక్చర్, ఇలాంటి చిన్నదిగా జరిగే ఛాన్సెస్ ఉంది. ఏదో ఎక్సర్సైజ్ చేస్తున్నారు, కింద పడినారు, స్పోర్ట్స్ లో వాకింగ్ చేసేటప్పుడు ఇది కాస్త ఉండేదాని వల్ల కాస్త జాగ్రత్త వహించాలి. కానీ ఓవరాల్ డబ్బు పరంగా, దీని బిజినెస్ పరంగా, వర్క్ పరంగా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది. పెళ్లి చూపులు, మంచి సంబంధాలు కలిగే ఛాన్సెస్ ఉంది. సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు కూడాను మంచి సంతానాన్ని ఎదురు చూడొచ్చు. సో బ్రదర్ సిస్టర్స్హుడ్ లో ఏదైనా ప్రాబ్లం ఉండిందంటే సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈవెన్ ప్రాపర్టీ లిటిగేషన్స్ సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇవన్నీ కూడా చాలా బాగుంది. సో దానివల్ల ఆల్మోస్ట్ ఒక 85% వృశ్చిక రాశి వాళ్ళకి బాగుంది. సో వీళ్ళు ఈ రెమెడీస్ చేసుకుంటే ఆ 15% ఏం నెగటివిటీ ఉందో, నార్మల్లీ వీళ్ళకి కూడాను షణ్ముఖుడే, సుబ్రహ్మణ్య స్వామి రెమెడీలు మేము ఎక్కువగా చెప్పున్నాం. 6 పడ ఈ వీడియో అని చెప్పినాం కదా. 6 ప్లేసెస్, తిరుత్తణి, తిరుచెందూరు, తర్వాత స్వామిమలై. సో ఈ 6 తమిళనాడులోనే ఉన్నాయి ఈ గుడిలో. ఈ గుడుల్ని దర్శనం చేసుకుంటే సంవత్సరాల్లో ఒక 2 నెలలకు ఒక గుడి పోయి వస్తే కూడా మంచిదే. సో మంగళవారం రోజుల్లో సుబ్రహ్మణ్య లోకల్లోనే మీరు అర్చనలకు, అభిషేకాలకు ఇవన్నీ తీసుకోవచ్చు. దాంతోపాటు ఇంకొక వీళ్ళు ఇది చేయొచ్చు. ఏమంటే అన్నదమ్ముళ్ళ ఏజ్లో ఈ అనాథాశ్రమంలో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా డొనేషన్ ఇవ్వడం మంచిది. ఈ 85% బాగుంది అని చెప్తున్నాను వృశ్చిక రాశి వాళ్ళకి. ఇప్పుడు నేను ఒక 40 years అంటే నాకు అన్న అంటే ఒక 50 years ఉండేవాళ్ళు అన్న, ఒక 30 సంవత్సరాల్లో ఉండేవాడు తమ్ముడు. ఈ ఏజ్ గ్రూప్ లో ఎవరు అనాథాశ్రమంలో ఉంటారో
వాళ్ళతో పాటు కూర్చొని ఏనన్నా నీకేం కావాలి, ఒక స్పెక్స్ కావాలి, అద్దాలు కావాలన్నా కంటద్దాలు కొన్ని ఇవ్వచ్చు, ఏదో ఒక స్లిప్పర్ కావాలన్నా కొన్ని ఇవ్వచ్చు, ఏదో ఒక 2 షర్ట్లు కావాలన్నా కొని ఇవ్వచ్చు, ఏదో బెడ్షీట్స్ కావాలన్నా కొని ఇవ్వచ్చు. ఇది చేయొచ్చు. ఫిజికల్ గా ఒక తమ్ముడికి ఏజ్ లో ఉండే, నా తమ్ముడికి నేను చేసేది అది ఏం పెద్దది కాదు, అది దాన ధర్మం అని కాదు, ఇలాంటి చేసేది మంచిది. అదే మాదిరిగా రెడ్ తూరు దాల్ అంటారు కదా, పప్పు, కందిపప్పు ఎల్లో కలర్ లో ఉంటది, రెడ్ కలర్ లో ఉంటుంది, మైసూర్ పప్పు అంటారు. ఆ దాన్ని వీళ్ళ చేతికి అయినంత వరకు, అది 10 కిలోలో 5 కిలోలో వీళ్ళకి అయినంత వరకు తీసుకెళ్లి అనాథాశ్రమానికి వండి తినండి అని డబ్బిచ్చేసి వచ్చేది కాదు, ఆ రెడ్ తూర్ దాల్ని వాళ్ళకి ఇచ్చేసి వచ్చేది, చాలా మంచిది. అది తప్ప ఈ నెమిలి జూలో నెమిలిని ఎంతో మంది సాకుతూ, జూ ఉంటుంది, గవర్నమెంట్ జూలోనూ ఉంది, సాకుతూ ఉంటారు కదా, నెమిలికి డొనేషన్ చేయొచ్చు, నెమిలిని అడాప్ట్ చేసుకోవచ్చు. చాలా ఉంది. మీరు 5 నెమిలికి నేను ఒక ఫీడింగ్ సంవత్సరానికి ఇస్తానండి ఏమి అంటే వాళ్ళు డబ్బు చెప్పేస్తారు. 5 లేదా 2 తీసుకోండి, 2 మీరు అడాప్ట్ చేసుకొని నెమిలికి ఆహారం, మేము నెమిలికి ఆహారం ఇచ్చేదాన్ని కుదరదు, నెమిలి వచ్చి సుబ్రహ్మణ్య స్వామి వాహనం కదా, దానివల్ల దానికి ఇవ్వచ్చు. అప్పుడు ఇచ్చేటప్పుడు ఏమంటే ఈ నెగటివ్ ఏమైనా ఉంటే అది నల్లిఫై అవుతుంది. సో సుబ్రహ్మణ్యంతో పాటు పాము ఉంటుంది, పాములను కూడా అడాప్ట్ చేసుకోవచ్చు. పాములకి ఫీడింగ్ చేస్తారు కదా, ఎగ్స్ ఫీడింగ్ చేస్తారు. సో దానివల్ల పాముకు ఆహారం మనము వెతుకుంపై ఎక్కడ ఏ పాముకు పెట్టేక అవుతుంది, నెమిలికి ఎక్కడ మేము పెట్టేదానికి అవుతుంది. సో దానివల్ల కుదిరితే నెమిలి అండ్ పాముని అడాప్ట్ చేసుకొని దానికి సంవత్సరానికో 6 నెలలకో ఏమి ఉందో మీరు అడాప్ట్ చేసుకొని దాన్ని రెమెడీ చేసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి కూడా బయట వచ్చేస్తారు. 85% ఇంకా ఎక్కువ అవుతుంది మంచి విషయాలు. 15% ఏం నెగటివ్ చెప్పానో అది తగ్గుతుంది. సో మొత్తానికి వృశ్చిక రాశి వారికి ఓవరాల్ గా బాగానే ఉంది. బట్ సింపుల్ రెమెడీ, బట్ చెప్పింది చాలా సింపుల్ రెమెడీ, యూనిక్ రెమెడీ. ఎవరు కూడా కళలు కూడా ఆలోచించారు, నెమిలిని అడాప్ట్ చేసుకోవడం, నెమిలికి ఫీడ్ చేయడం, పాముకు ఫీడ్ చేయడం, తమ్ముడి ఏజుల గ్రూప్ లో ఉండే వాళ్ళకి ఏదైనా వస్తువులు కొనుగోలు చేసి ఇవ్వడం, అది ఎంత సంతోషం అవుతుంది కదా. నాకు అన్న లేదు తమ్ముడు లేదు, ఏ జన్మంలో ఉన్నారో నాకు కట్టద్దాలు తీసి ఇచ్చేసి పోయినారు ఈయన, అది వేరు చేసేటప్పుడు అంతా వస్తుంది కదా మీకు. దట్ ఈస్ అది. సో మొత్తానికి వృశ్చిక రాశి వారికి 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుందని చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు. నమస్కారం.